ఆహ్వానిద్దామండి. మీరు కూడా అలాగే మన కార్మిక సంఘం అంటే బీసీల కార్మిక సంఘం తరఫున పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు చెడగం రవిశేఖర్ గారికి కూడా ఈ సభ అలాగే మన ఈ బీసీ ఆర్ కృష్ణ జాతీయ బీసీ సంక్షేమ సంఘం ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథిగా ఈరోజు మనకి ఇక్కడ పెనంలూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ గారైన అన్నే ధనకోటేశ్వరరావు గారు ఇచ్చేసి ఉన్నారు. వారిని కూడా వేదిక నా పేరు నాగప్రసాద్ గుస్సే అండి. నేను తెలుగుదేశం పార్టీలో టీఎన్టీసీ స్టేట్ ఆర్గనైజ్ సెక్రటరీగా కొనసాగుతున్నాను. అలాగే గన్నవరం గవర్నమెంట్ హాస్పిటల్ డైరెక్టర్ గాను, అలాగే ఒక రెండు బూత్ క్లస్టర్ గాను, బూత్ ఇన్ఛార్జి గాను కూడా కొనసాగుతున్నాను. అలాగే నన్ను ఏరి కోరి మరి ఆర్ కృష్ణయ్య గారు కానీ, మన గణేష్ యాదవ్ గారు, భవానీ యాదవ్ గారు కానీ నన్ను బీసీ సోషల్ రాష్ట్ర కన్వీనర్గా నన్ను గత ఆదివారం పాలకొల్లో ప్రమాణ స్వీకారం నాతో చేయించారు. అందుకు ముందుగా వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ సభలో ముందుగా ముఖ్య అతిథిగా విచ్చేసిన మన రాష్ట్ర అధ్యక్షులు ముద్దాడ గణేష్ భవానీ యాదవ్ గారిని మన కొండవీటి శివయ్య గారు ముందుగా చిన్న పూల సత్కారం బుకేతో సత్కరిస్తారు. అలాగే ఈ సభ సత్కరించబోతున్నారు కొండవీటి శివయ్య గారు. మీరే మండల పార్టీ ప్రధాన కార్యదర్శి అయిన పావనమూర్తి గారు సార్ని సత్కరించబోతున్నారు. సార్ రెడీ ఓకే. అలాగే ఈ సభకు ఇచ్చేసిన కార్మిక పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులైన చెడగం రవిశేఖర్ గారికి, మన మండల పార్టీ అధ్యక్షులు మన వెంకటేశ్వరరావు గారు, అలాగే సొసైటీ చైర్మన్ గారు అయినటువంటి మన మధుసూదన్ రావు గారు ఈరోజు పూలమాలతో సత్కరిస్తున్నారు. అయితే ముందుగా మనం ఈ బీసీల తరపున మన గణేష్ భవానీ యాదవ్ గారి గురించి 2 ముక్కలు చెప్పి నేను ఆ తర్వాత ఈ సభని ఉద్దేశించి మన పూర్తి బాధ్యతలు కూడా నేను మన గణేష్ భవానీ యాదవ్ గారికి అప్పచెప్తాను. నాకు తెలిసి గణేష్ భవానీ యాదవ్ గారు దాదాపు 3 సంవత్సరాలు 4 సంవత్సరాల నుంచి, మ్యాక్సిమం 4 సంవత్సరాల నుంచి తెలుసు. అయితే ఎప్పుడు ఫోన్ చేసినా సరే, అయ్యా మన బీసీలు అందరూ ఎన్ని పార్టీలు ఎన్ని అధికారం వస్తుంది వెళ్తూ ఉంటుంది, మన బీసీలు అందరూ కూడా ఉన్న తెగలంది 139 కులాలు ఉన్నాయి బీసీల్లో, వాళ్ళందరూ కూడా కొంతవరకు కొంత నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కొద్దిగా ఎదగలుగుతున్నారు, కానీ ఇంకా కొంతమంది అట్టడుగునే ఉండిపోతున్నారు. వాళ్ళందరినీ కూడా ఎలాగైనా సరే ఒక తాటి మీద తీసుకురావాలని నేను గత దాదాపు 18 సంవత్సరాల నుంచి నేను బీసీల కోసం పనిచేస్తున్నాను. నేను బీసీల సంక్షేమ సంఘంలో
మండల పార్టీ కానించి ఈరోజు నేను స్టేట్ అధ్యక్షుడు అయ్యేదాకా నేను పనిచేస్తూ వచ్చాను. దీని నిమిత్తం నా సొంత ఆస్తినే నేను ఖర్చు చేశాను తప్ప నేను ఎవరి దగ్గర కూడా సందాలుగా నేను చేయట్లేదు. మనకున్న దాంట్లోనే మనం తీసుకొని మన దగ్గర ఉన్న దాంతోనే ఏదైనా చిన్నగానే చేద్దాం, కానీ మితిమీరి మనం ఏం చేయొద్దు. మనకి ఎవరి దగ్గర మనం వెళ్ళి చందాలు వసూలు చేసే పరిస్థితి కాదు కాబట్టి మనం ఉన్న దాంట్లో చేసుకెళ్దాం. అలాగే బీసీల కోసం పోరాడదాం అని చెప్పేసి ఆ రోజు నుంచి కూడా నన్ను అంటానున్నారు, సార్ నాకు కొద్ది సమయం కావాలి. ఇప్పటికే నేను బోల్డంత బాధ్యతలు, అప్పుడు మనం వేరే మంచి పోరాట ఇంట్లో ఉన్నాం కాబట్టి కొద్దిగా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. కొద్ది కాలం ఆగండి అంటూ ఇప్పుడు తీసుకొచ్చాం తాటి మీదకి. ఇక నుంచైనా సరే భవానీ యాదవ్ గారి, నేను ఎందుకంటే నాకు మెయిన్ భవానీ యాదవ్ గారి గురించే చెప్తున్నాను. భవానీ యాదవ్ గారు మీరు ఇచ్చే మా మీద ఏదైతే మీరు బాధ్యత పెట్టారో అది సంపూర్ణంగా మీరు అనుకున్నట్టుగా మన బీసీ సంక్షేమం కోసం మేము అందరం కృషి చేస్తామని నేను మాట ఇస్తూ సెలవు తీసుకుంటూ ఈ సభని కొనసాగించవలసిందిగా మన భవానీ యాదవ్ గారిని కోరుతున్నాను. సార్ కట్ చేసి